బంగారు లోయ రెండవ భాగం. జలపాతం వెనుక ఉన్న గుహలో ప్రవేశించి అక్కడ దేవతను వరం కోరమని హెచ్చరించిన కంఠస్వరం వినగానే వినోదుడికి పట్టరాని ఆనందం కలిగింది. అయితే ఆ కంఠస్వరం చెప్పిన జలపాతం దాటి దాని వెనుక ఉన్న గుహద్వారం గుండా ఆవలికిపోయిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. కానీ వినోదుడికి తనను హెచ్చరించిన ఆ కంఠస్వరం సత్యం పలికిందన్న దృఢమైన నమ్మకం కలిగింది. అయితే తను విగ్రహ రక్షణకు ఎవరి సాయమైనా కోరాలన్న ఆలోచన కలిగింది వినోదుడికి. కొంత ఆలోచించిన మీదట మహారాజు కన్నా అంతకు తగిన వాళ్ళు మరెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. అప్పటికి తూర్పు తెల్లనవుతున్నది. వినోదుడు మరొకసారి బంగారు విగ్రహం కేసి చూశాడు. ఆ విగ్రహం పెదాల మీద చిరునవ్వు కదిలినట్టు అతడికి అనుభూతి కలిగింది. వినోదుడు కోటకేసి బయలుదేరాడు. సూర్యోదయం అయిందన్న సూచనగా కోట ద్వార రక్షకులు అప్పుడే బాకాలు ఊదారు. వినోదుడు వాళ్ళని సమీపించి, నేను వెంటనే మహారాజు గారిని సందర్శించాలి అన్నాడు. మహారాజు గారిని దర్శిస్తావా? తమరు చక్రవర్తులా ఏమిటి కోరగానే ఆయన దర్శనం ఇవ్వడానికి? తెల్లవారిందని హెచ్చరికగా బాకాలూది మా విధి మేము నిర్వహించాము. ఇక ఆయనను నిద్రలేపేందుకు పడక గది గవాక్షం ఎత్తు వరకు తన కిరణాలను ప్రసరించడం సూర్యుడి పని అన్నారు ద్వారరక్షకులు. వినోదుడు మారు మాట్లాడకుండా వాళ్ళని తప్పుకొని కోట ద్వారం దాటాడు. ఆగు అంటూ కోట రక్షకులు పెద్దగా బొబ్బరిస్తూ వినోదుణ్ణి ఆపి చూశారు. కానీ అతడి ముఖం చూస్తూనే బెదిరిపోయిన వాళ్లలా పక్కలకు తప్పుకున్నారు. ఇందుకు కారణం వాళ్లకు అర్థం కాలేదు. వినోదుడికి కూడా ఇది వింతగా కనిపించింది. అతడు అక్కడ కనిపించిన సేవకుని మహారాజు గారి పడక గది ఎక్కడా అని అడిగితే అప్పుడే సూర్యకిరణాలు ప్రసరిస్తున్న గదినొక దానిని అతడికి చూపించాడు. వినోదుడు దాన్ని సమీపించి, మహారాజా, తక్షణం నిద్రలేవండి, తమకి ఒక గొప్ప శుభవార్త చెప్పదలిచాను అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆ కేక విన్న రాజు సేవకుడొకడు వినోదుడిపై కోపగించుకొని, మహారాజు గారికి ఎన్నో బిరుదునామాలున్నవి, కనీసం వాటిలో చండమార్తండ అన్న బిరుదుతోనైనా వారిని సంబోధించు అన్నాడు పళ్ళు కొరుకుతూ. వినోదుడు వారి మాటలు పట్టించుకోకుండా, హే మహారాజా అంటూ మరింత బిగ్గరగా కేక పెట్టాడు. మహారాజా కేకకు అదిరిపడి పడక మీద నుంచి లేచి తెరిచి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చాడు. ఇది గమనిస్తూనే భటులు కొందరు స్తంభాల చాటుకు గోడల పక్కకు తప్పుకున్నారు. మహారాజా కుర్రవాడితో పాటు తమను కఠినంగా శిక్షిస్తాడన్న భయం వాళ్ళకి కలిగింది. మహారాజు కిటికీ దగ్గర పళ్ళు కొరుకుతూ కొంచెంసేపు నిలబడ్డాడు. తర్వాత హఠాత్తుగా ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. ఆయన పెద్ద గొంతుతో, ఎవర్రా అక్కడ? ఆ వచ్చిన కుర్రవాణ్ణి ఇక్కడికి పంపండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు. వినోదుడు పరుగున పోయి మహారాజు పడక గదిని చేరాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ అంతుపట్టలేదు. అయితే మహారాజు హడావిడిగా మెట్లు దిగాడు. అక్కడ ఉన్న భటులకు రాజసేవకులకు వినోదుని సరిగ్గా చూసి గుర్తుపట్టడం అప్పుడే సాధ్యపడింది. వాళ్లలో చాలామంది వినోదుని ఎరుగుదురు. అతడి సాహసవర్తన మహారాజుతో పాటు అందరినీ విభ్రాంతులను చేసింది. మంత్రుల్లో ఒకడు అప్పుడే ఆ ప్రదేశానికి వచ్చి జరిగింది తెలుసుకొని మహారాజుతో, కానీ చండమార్తండ మహారాజా అంటూ ఏదో చెప్పబోయాడు. అయితే మహారాజు విసుగ్గా, ఒరే చచ్చి వెదవల్లారా, నోరు మూసుకొని నా వెంట రండి అంటూ అరిచాడు. ఆ సమయానికి ఇంకా మహారాజు గారి గుర్రం నిద్ర లేవలేదు. ఆలస్యాన్ని సహించలేని మహారాజు వినోదుడు దారి తీయగా అతడి వెనుకగా నడవసాగాడు. వినోదుడు ఆయన్ని, మహారాజా, తమ్ముడు అప్పుడప్పుడు అరణ్యానికి వినోదయాత్ర ఎందుకు చేయకూడదు అని అడిగాడు. ఒరే మతిలేని కుర్రవెదవా, నేనెందుకు అరణ్యం ప్రవేశించాలి? మహారాజులు ఉండవలసింది మేడల్లో, అరణ్యాల్లో కాదు అన్నాడు మహారాజు. అరణ్య వృక్షాల కింద పరుగులు తీస్తూ సెలయేటి నీళ్లను మీద జల్లుకుంటూ అలా స్వేచ్ఛగా తిరగడంలో ఎంత ఆనందం ఉంది అన్నాడు వినోదుడు. స్వేచ్ఛ? నేను ఎవరి స్వేచ్ఛనైనా హరించగలను. అంతకన్నా నాకు కావలసిన స్వేచ్ఛ ఏమున్నది? సరే కుర్రాడా, నిజం చెప్పు, అసలు అరణ్యంలోకి వెళ్ళాలన్న ఆలోచన నీకెందుకు కలిగింది అని మహారాజు వినోదుని ప్రశ్నించాడు. అరణ్యంలోకి వెళ్ళకపోతే ఆ బంగారు విగ్రహం నాకంటే ఎలా పడేది? అదిగో చూడండి అంటూ వినోదుడు కొద్ది దూరంలో ఉన్న విగ్రహాన్ని మహారాజుకు చూపించాడు. మహారాజు రెండు చేతులను నడుం మీద పెట్టుకొని బంగారు విగ్రహం కేసి చూడసాగాడు. అతడి ముఖ కవళికల్లో కోపం అంతలోనే వెకిలి నవ్వుగా కదలాడాయి. ఆయన వినోదుడి కేసి తల తిప్పి, ఒరే, నాతో వేళకోళం ఆడుతున్నావా? నువ్వు చెప్పిన చోట నిలువుగా బండరాళ్ళు తప్ప నాకింకేమీ కనిపించడం లేదు అన్నాడు. ఆ ప్రశ్నకు వినోదుడు ఆశ్చర్యపోయి, చండమార్తండ మహారాజా, సూర్యకాంతిలో మెలిమెల మెరిసిపోతున్న బంగారు విగ్రహం తమకు కనిపించడం లేదా? ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. కనపడడం లేదు అన్నాడు రాజు ఉగ్రుడైపోతూ. మహారాజా, అలా ఎందుకు జరిగింది అన్నాడు వినోదుడు అర్థం కాక. ఎందుకు జరిగిందంటే అసలు అక్కడ విగ్రహం లేదు గనక.
ఒరే అడవి గుడ్లగోప వెధవ, అసలు నన్ను నిద్ర ఎందుకు లేపావు? ఆ సమయంలో నేను పెళ్లి కొడుకుగా అలంకరింపబడుతున్నట్లు కలగంటున్నాను. నీకు చావు తప్పదు అంటూ హుంకరించాడు మహారాజు. వినోదుడు ఏమాత్రం భయపడక, మీరు చాలాసార్లు పెళ్ళికొడుకయ్యారు, మీరు చంపింది కూడా ఏమంత తక్కువ మందిని కాదు అన్నాడు. కానీ మహారాజు ఈ మాటలేవి వినే స్థితిలో లేడు. ఆయన గట్టిగా నేలను తన్ని పడక గది నుంచి బయలుదేరినప్పుడు ఆ హడావిడిలో ఒక్కొక్క కాలికి ఒక్కో రకం చెప్పు తొడుక్కున్నాను. మహారాజు అయిన వాడు నిద్రలేస్తూనే ప్రప్రథమంగా చేయవలసింది దువ్వెనతో చక్కగా మీసాలు దువ్వుకోవడం, ఆ పని మరిచాను అన్నాడు. వినోదుడు నివ్వెరపడి మహారాజు కేసి చూడసాగాడు. మహారాజు ముంచెత్తుకు వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నంలో పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు రాళ్ల గుట్టల చాటు నక్కలు బిగ్గరగా ఓడలు పట్టాయి. ఈ కేకలు గగ్గోలు విన్న ప్రధానమంత్రి మహాజనుల సభలోని 5 సభ్యులు మహారాజుకేదో ప్రమాదం జరిగిందన్న శంకంతో అక్కడికి పరుగున వచ్చారు. రాజు వాళ్ళ కేసి కళ్ళురుముతూ చూసేంతలో మహాజనుల్లో ఒకడు మహారాజా అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. మరొకడు ఆదుర్దా పడిపోతూ చండమార్తండ ప్రభో అన్నాడు కీచుకంఠంతో. ఆ వచ్చిన 5 ఏ ఒక్కడికి జరిగిందేమిటో అంతుపట్టలేదు. ఒక కుర్రకుంక భవనానికి వచ్చి పిలిస్తే తమ రాజంత వాడి వెంటపడి ఈ శిథిలాలకు ఎందుకు వచ్చినట్టు? అంతలో రాజు గట్టిగా తుమ్మాడు. మహాజ్ఞానులు 5 కంపించిపోతూ ఆయన కేసి చూశారు. అప్పుడు రాజు కనుబొమ్మలు ముడిచి వాళ్ళ కేసి చూస్తూ, ఈ ప్రాతకాలపు పవనాలున్నవే, ఇవి అతి ప్రశస్తమైన నాబోటి రాజవంశీకుడికి హానికరమని నా దృఢ విశ్వాసం అని వినోదుని వేలెత్తి చూపుతూ, ఈ కుర్ర విధవ నన్ను ఆట పట్టిస్తున్నాడు అన్నాడు. వినోదుడు ఆట పట్టించడమా అంటూ ఆశ్చర్యపోయి మహాజ్ఞానులతో, అయ్యా రాజుగారికి మీరైనా చెప్పండి, మీ అందరికీ అదుగో అక్కడ బంగారు విగ్రహం కనిపిస్తున్నది కదా అన్నాడు. 5 జ్ఞానులు ఆతృతగా వినోదుడు చెప్పిన దిక్కుకేసి చూశారు. నువ్వు చెప్పే చోట ఒక గుడ్లగోబ నా కంటికి కనబడుతున్నది అన్నాడు మంత్రి. గుడ్లగోబ అదేం కాదు, అక్కడ ఒక పెద్ద సాలెపురుగు కనిపిస్తున్నది. అంత లావుపాటి సాలెపురుగును నా జన్మలో ఇంతవరకు చూడలేదు అన్నాడు మహాజ్ఞానుల్లో ఒకడు. వినోదుడు విసుగ్గా, ఎంతో కాలం కిందట కొండరాళ్ళ చాటున పడిపోయిన బంగారు విగ్రహం ఇప్పుడు బయటకు వచ్చింది, అది మీకు కనిపించడం లేదా అని అడిగాడు. ఏమిటి, కొన్ని వేల సంవత్సరాల కిందట భూకంపం వల్ల కొండరాళ్ళ చాటును కప్పబడిపోయిన బంగారు విగ్రహం అక్కడ ఉన్నదా? వీడికి పూర్తిగా బుద్ధి పెడతల పట్టింది అన్నాడొక మహాజ్ఞాని. మహాజ్ఞానులందరూ అవునన్నట్టుగా తలదూపారు. ముంచుకొస్తున్న కోపంతో ఈ సంభాషణ అంతా వింటున్న రాజు గట్టిగా చప్పట్లు తెరిచి, ఈ అబద్ధాల కోరను పట్టుకొని కింద ఉన్న అగాధంలోకి విసిరివేయండి అన్నాడు. వినోదుడు రాజాజ్ఞ వింటూనే దూరంగా వెళ్ళిపోబోయాడు. అంతలో రాజు అతడి కుడి చేయి ఒడిసి పట్టుకున్నాడు. మంత్రి అతడి ఎడమ చేతిని పట్టుకున్నాడు. మిగతా వాళ్లలో 2 వినోదుడి కాళ్లను, మరొకడు కంఠాన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి అతన్ని అగాధం కేసి ఎత్తుకుపోతున్నంతలో బంగారు విగ్రహం ఉన్న వైపు నుంచి శ్రావ్యమైన రాగాలాపన వినపడింది. మహాజ్ఞానుల్లో ఒకడు అద్భుతం అద్భుతం అన్నాడు వినోదుడి కాలిపట్టును వదులుతూ. రాజు కోపంగా, ఆగు, ఆ అద్భుతం సంగతి ముందుగా చెప్పవలసిన వాడిని నేను. ఆ రాగాలాపన పంచదార లడ్డు అంత మధురంగా ఉన్నది. ఒక లడ్డు ఏమిటి, 100, 1000 అన్నాడు. అందరికీ ఇప్పుడు బంగారు విగ్రహం స్పష్టంగా కనబడుతున్నది. వాళ్ళు వినోదుని వదిలి విగ్రహం కేసి చూడసాగారు. మహాజనుల్లో ఒకడు, చండమార్తండ ప్రభో, ఆ విగ్రహం అందాన్ని ఇంద్రధనుస్సుతో సరిపోల్చవచ్చు అన్నాడు. రాజు వినోదుడు చేయి వదిలి, ఒరే కుర్రాడా, ఏమా విగ్రహ సౌందర్యం, నేను నిన్ను తాకినందువల్లనే నా కంటికి ఆ బంగారు విగ్రహం గోచరించింది, నిన్ను మెచ్చి తీరవలసిందే అంటూ వినోదుని కావలించుకున్నాడు. వినోదుడు సంతోషంగా, చండమార్తండ మహారాజా, ఆ విగ్రహం కళ్ళబడగానే మీరెంత సౌందర్యవంతులుగా మారిపోయారో తెలుసా అన్నాడు. అలాగా, ఎక్కడ, రోజు నేను ముఖం చూసుకునే దర్పణం, అద్దం అంటూ కీచుమని రాజు మహాజ్ఞానులతో, మీలో ఒకరు వెంటనే కోటకు పోయి అద్దం తీసుకురాగలరా అన్నాడు. అయితే వాళ్ళెవరూ రాజు మాటలు వినే స్థితిలో లేరు. అందరూ బంగారు విగ్రహం కేసి చూస్తూ తన్మయత్వంలో ఉన్నారు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.